వెల్కమ్ టు చారీ టెక్ ఇన్ఫో. ఈరోజు మనం విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించినటువంటి డిస్ప్లే సెట్టింగ్స్ ఏ విధంగా చేయాలనేది నేర్చుకుందాం. డిస్ప్లే సెట్టింగ్స్లో ఫస్ట్ వచ్చేసి డెస్క్టాప్ పై ఇక్కడ ఐకాన్స్ అనేది మై కంప్యూటర్, నెట్వర్క్ ప్లస్ అండ్ కంట్రోల్ ప్యానల్ అండ్ వచ్చేసి యూజర్ డాక్యుమెంట్స్ అనేది ఏ విధంగా ఇక్కడ సెట్ చేయాలనేది నేర్చుకుందాం. సెకండ్ వచ్చేసి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ అంటే యూజర్ పాస్వర్డ్ అండ్ లాగిన్ పాస్వర్డ్ ఇది ఏ విధంగా సెట్ చేయడం, రిమూవ్ చేయడం అనేది తెలుసుకుందాం. ఇందులో వచ్చేసి అడ్మినిస్ట్రేటర్కు ఓన్ ప్రొఫైల్ పిక్చర్ అనేది ఏ విధంగా సెట్ చేయాలనేది నేర్చుకుందాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసి డిస్ప్లే ఐకాన్స్ సెట్టింగ్స్. డిస్ప్లే ఐకాన్స్లో మై కంప్యూటర్, నెట్వర్క్ అండ్ కంట్రోల్ ప్యానల్, యూజర్ డాక్యుమెంట్ ఏ విధంగా సెట్ చేయాలంటే డెస్క్టాప్ పై రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి పర్సనలైజ్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత డిస్ప్లే అనేది ఈ విధంగా వస్తుంది. ఇందులో చేంజ్ డెస్క్టాప్ ఐకాన్స్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత డెస్క్టాప్ ఐకాన్స్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇందులో ఫస్ట్ వచ్చేసి డెస్క్టాప్ ఐకాన్స్లో ఫైవ్ స్టెప్స్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ వన్ కంప్యూటర్ అనేది బాక్స్లో టిక్ మార్క్ క్లిక్ చేసి అప్లై అనగానే ఆటోమేటిక్గా డెస్క్టాప్ పై మై కంప్యూటర్కి సంబంధించినటువంటి లోగో సెట్ అవుతుంది. ఇందులో ఇవన్నీ సెట్ కావాలంటే ఆటోమేటిక్గా సెట్ చేయాలంటే ఇక్కడ యూజర్ ఫైల్స్ అనేది టిక్ చేయాలి, నెట్వర్క్ అనేది టిక్ చేయాలి, లాస్ట్ వన్ కంట్రోల్ ప్యానల్ అనేది టిక్ చేయాలి. టిక్ మార్క్ చేసిన తర్వాత అప్లై అనే బటన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా డెస్క్టాప్ పై ఐకాన్స్ అనేది సెట్ అవుతాయి. ఇందులో వచ్చేసి మై కంప్యూటర్ కానీ, డాక్యుమెంట్ కానీ, నెట్వర్క్ కానీ, కంట్రోల్ ప్యానల్ ఐకాన్స్ చేంజ్ చేయాలనుకుంటే ఇందులో ఇలా మై కంప్యూటర్ అనేది సెలెక్ట్ చేసి చేంజ్ ఐకాన్స్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇందులో నెంబర్ ఆఫ్ ఐకాన్స్ అనేది డిఫాల్ట్గా సెట్ అయి ఉంటాయి. ఇందులో మనకు నచ్చిన ఐకాన్ సెలెక్ట్ చేసి ఓకే బటన్ క్లిక్ చేసిన తర్వాత అప్లై అనే బటన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మై కంప్యూటర్ అనే ఐకాన్ అనేది సెట్ అవుతుంది. ఇలా మాడిఫికేషన్ కూడా చేయొచ్చు. ఇందులో ఈ మాడిఫికేషన్ చేసిన మై కంప్యూటర్ అనే ఐకాన్ను తిరిగి రీసెట్ అంటే సిస్టమ్ డిఫాల్ట్ రీసెట్ చేయాలని దలుచుకుంటే ఇక్కడ రీస్టోర్ డిఫాల్ట్ అనేది క్లిక్ చేసి అప్లై అనే బటన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా రీస్టోర్ అవుతుంది మై కంప్యూటర్ అనే ఐకాన్. తర్వాత ఓకే బటన్ క్లిక్ చేయాలి. ఈ విధంగా సెట్ చేయొచ్చు. సెకండ్ స్టెప్ వచ్చేసి అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ అంటే సిస్టమ్ ఎవరైతే యూజర్ పాస్వర్డ్ అన్నట్టు. ఇందులో సిస్టమ్ లాగిన్ కావాలంటే ఫస్ట్ పాస్వర్డ్ అనేది మస్ట్ ఎంటర్ చేయాలి. అది ఏ విధంగా అంటే ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అనే బటన్ క్లిక్ చేసిన తర్వాత కంట్రోల్ ప్యానల్ అనేది సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇందులో కేటగిరీలో లార్జ్ ఐకాన్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇందులో సిస్టమ్ సంబంధించినటువంటి కాంపోనెంట్స్ కానీ, సాఫ్ట్వేర్ సంబంధించిన కానీ సెట్టింగ్ చేయదలుచుకుంటే ఇందులో ఇవి దానికి సంబంధించిన కాంపోనెంట్ సెలెక్ట్ చేసి సెట్టింగ్ చేయొచ్చు. ఇందులో మన అకౌంట్కి సంబంధించింది యూజర్ అకౌంట్ అనేది క్లిక్ చేసిన తర్వాత డిస్ప్లే అనేది మేక్ చేంజ్ టు యువర్ యూజర్ అకౌంట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇందులో ఫస్ట్ వన్ క్రియేట్ ఏ పాస్వర్డ్ ఫర్ యువర్ అకౌంట్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మన సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కు ఏ పాస్వర్డ్ అయితే సెట్ చేయదలుచుకున్నామో అది ఇక్కడ ఫస్ట్ న్యూ పాస్వర్డ్లో ఎంటర్ చేయాలి. నేను డిఫాల్ట్గా 1 2 3 అనేది ఎంటర్ చేశాను. సెకండ్ వన్ ఫస్ట్ వన్లో బాక్స్లో ఏదైతే ఎంటర్ చేసామో సెకండ్ వన్లో యాజ్ ఇట్ ఈజ్ సేమ్ రీఎంట్రీ చేయాలి. 1 2 3 అనేది సెట్ చేసిన తర్వాత ఇక్కడ థర్డ్ బాక్స్లో పాస్వర్డ్కి సంబంధించినటువంటి హింట్ అనేది ఇవ్వాలి. ఎనీ వన్ నేమ్ అన్నట్టు చారీ అని ఇస్తున్నా. తర్వాత ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ పాస్వర్డ్ అనేది క్లిక్ చేయాలి. ఆటోమేటిక్గా ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ అనేది ఇక్కడ వచ్చేసింది. ఒకవేళ మనం పాస్వర్డ్ అనేది మాడిఫికేషన్ చేయాలన్నా, చేంజ్ చేయాలన్నా ఇక్కడ చేంజ్ యువర్ పాస్వర్డ్ అనేది క్లిక్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ బాక్స్లో వచ్చేసి
మనం ఫస్ట్ పాస్వర్డ్ అయితే ఏదైతే సెట్ చేసామో అది ఇక్కడ రీ ఎంట్రీ అనేది చేయాలి ఫస్ట్. నేను ఫస్ట్ పాస్వర్డ్ సెట్ చేసింది 1 2 3. మనం న్యూ పాస్వర్డ్ ఏదైతే సెట్ చేయదలుచుకున్నామో ఇక్కడ సెకండ్ బాక్స్లో సెకండ్ కాలంలో న్యూ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. క్లిక్ చేసి 1 2 3 4 5 6 అనేది ఇక్కడ సెకండ్ కాలంలో ఎంటర్ చేశాను. థర్డ్ వచ్చేసి కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్ అనే థర్డ్ బాక్స్లో సెకండ్ బాక్స్లో ఏదైతే మనం పాస్వర్డ్ ఇచ్చినామో యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఇక్కడ థర్డ్ బాక్స్లో కూడా అదే మెన్షన్ చేయాలి. 1 2 3 4 5 6 అనే పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత పాస్వర్డ్ హింట్ అనేది ఇవ్వాలి. ఇక్కడ మన ఇష్టం ఎనీ వన్ హింట్ అనేది ఇవ్వచ్చు. నేను సిటిఐ అని ఇస్తున్నా. సిటిఐ చేంజ్ పాస్వర్డ్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా చేంజ్ యువర్ పాస్వర్డ్ అనేది ఇక్కడ వచ్చేసింది. ఒకవేళ మన సిస్టమ్కు పాస్వర్డ్ అవసరం లేదు, డైరెక్ట్ లాగిన్ కావాలనుకుంటే ఇక్కడ పాస్వర్డ్ అనేది రిమూవ్ చేయాలి. సెకండ్ వన్ వచ్చేసి రిమూవ్ యువర్ పాస్వర్డ్ అనేది క్లిక్ చేసిన తర్వాత మనం సెకండ్ టైం ఏదైతే పాస్వర్డ్ సెట్ చేసామో అదే పాస్వర్డ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. నేనైతే సెకండ్ టైం 1 2 3 4 5 6 అనేది ఇచ్చాను. రిమూవ్ యువర్ 1 2 3 4 5 6 అనేది ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి రిమూవ్ పాస్వర్డ్ అనేది క్లిక్ చేయాలి. యాస్టీస్గా పాస్వర్డ్ అనేది రిమూవ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ప్రొఫైల్ పిక్చర్ అంటే ఫోటో చేంజ్ చేయడం. అడ్మినిస్ట్రేటర్ ఇక్కడ చేంజ్ యువర్ పిక్చర్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇందులో నెంబర్ ఆఫ్ డిఫాల్ట్ ఫొటోస్ అయినాయి ఇక్కడ ఐకాన్స్ కానీ సెట్ అయి ఉంటాయి. ఇందులో మనకు నచ్చింది ఈ విధంగా సెలెక్ట్ చేసి ఇక్కడ చేంజ్ అండ్ పిక్చర్ అనగానే ఆటోమేటిక్గా ఇక్కడ సెట్ అయిపోతుంది. మనం ఓన్ పిక్చర్ ఫోటో అనేది సెట్ చేయాలంటే బ్రౌజ్ ఫర్ మోర్ పిక్చర్స్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం మై కంప్యూటర్లో సీలో కానీ ఈలో కానీ ఇలా క్లిక్ చేసి సెలెక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ నా డౌన్లోడ్ ఉంది కాబట్టి డౌన్లోడ్ క్లిక్ చేసిన తర్వాత న్యూ ఫోల్డర్ అనేది క్లిక్ చేసి ఇందులో నా ఫోటో సెలెక్ట్ చేసి ఓపెన్ అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మన అడ్మినిస్ట్రేటర్ ప్రొఫైల్కు ఫోటో అనేది ఈ విధంగా సెట్ చేయొచ్చు.